ఎక్కడో ఒక ప్రారంభం ఉంటది. ఆ ప్రారంభం మంచికా, చెడుకా అంటే విద్యా సంస్థల దగ్గర ఉద్యమాలు ప్రారంభించినప్పుడు అందరూ మంచికే అనుకున్నారు. విద్యా వ్యవస్థ మారలేదు. ప్రైవేట్ విద్యా వ్యవస్థ పెరిగింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ పెరిగింది. ఇక ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం అవ్వడం ప్రారంభించింది. పేదవాడు చదువుకోవాలంటే డబ్బుంటే మాత్రం బాగుపడతాడు. లేకపోతే నాశనం అయిపోతాడు. ప్రభుత్వ విద్యా సంస్థలు అనేటటువంటి స్టేజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇది ఆరంభం సంతోషం అనుకున్నారు. తర్వాత చూస్తే ఇవాళ మనం కష్టపడి సంపాదించేదంతా ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యానికే తగలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యాల్లో ఈ సమ్మెలు, గొడవలు, గందరగోళాల కారణంగా. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు ఇప్పుడు ప్రశాంతంగా జీవించేస్తున్నాయి. అక్కడ ఇప్పుడు కొత్త ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం భవిష్యత్తులో ఏం చేస్తుందో చూడాలి. మేడ్చల్లో టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన అనే ఆవిడ ఆందోళనకు దిగింది. తన అకారణంగా జాబ్లోంచి తీసేశారు అని చెప్పుకొచ్చింది. విషయం ఏంటంటే పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుండి తీసేశారని చెప్తుంది. అయితే ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదంటుంది. 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని చెప్తుంది. ఉద్దేశపూర్వకంగా తన జాబ్లో తీసేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇట్లాంటిది కేసు కడతారా చూడాలి.